సో ఇప్పుడు వినుకొండ వెళ్ళారు, రషీద్ అనే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని నడి రోడ్లో మర్డర్ చేశారనేది వీళ్ళు వాళ్ళ పత్రిక లేదంటే వాళ్ళు చెప్తున్నారు. అసలు అక్కడ వినుకొండలో జరిగింది వేరే అనేది వేరే వస్తుంది కాదండి. ఇవాళ రాజకీయాలు అనేది ఏ పార్టీలో ఎవరు ఉంటున్నారు అనేది తెలియట్లేదండి. వాళ్ళు చనిపోయిన వాళ్ళు చంపడ్డ వాళ్ళు ఇద్దరు రౌడీ షీట్, వాళ్ళకి క్యారెక్టరే అసాంఘికమైన చర్యలు ఉన్నాళ్ళు వాళ్ళందరూ కూడా. వాళ్ళు షెల్టర్ కోసం ఇవాళ మారిపోయిన కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీ మారటం అనేది వాళ్ళ ప్రతి చోట జరుగుతుంది. ఇవాళ పొలిటికల్ షెల్టర్ ఎవరికి కావాలి? అసాంఘికమైన పనులు చేసే వాళ్ళకి మాత్రమే అధికారంలో ఉన్న పార్టీ యొక్క బ్లెస్సింగ్స్ కావాలి, ఏ పార్టీ అయినా. అది సహజంగా వైసీపీ అనే పార్టీలో 100 మంది 99 మంది అంటానికి కూడా లేదు. పూర్తిగా అసాంఘిక కార్యకలాపాలు చేసే వాళ్ళకి అది ఒక పునరావాస కేంద్రం. దాంట్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఎటువంటి రేప్ కేసుల్లోనూ, హత్య కేసుల్లోనూ, స్మగ్లింగ్ కేసుల్లోనూ ఏదో ఒక అసాంఘిక కార్యకలాపాలు చేసేవాళ్ళు మాత్రమే దాంట్లో కార్యకర్తలుగా, నాయకులుగా, ప్రజాప్రతినిధులుగా ఉన్నారనేది జగమెరిగిన సత్యం. మన కళ్ళ ముందు మనకు 5 సంవత్సరాలు చూసాం మనం. అటువంటి వాళ్ళ ఇద్దరు కూడా దాంట్లో ఆ పార్టీలో అంటగాగిన వాళ్ళే. ఏమండి, వాళ్ళు తాగారు, కొట్టుకున్నారు, చచ్చిపోయారు. దానికి రాజకీయం పూలు వేసేసి చచ్చిపోయినాడల్లా వైసీపీ అని చెప్పేయటం, చచ్చిపోయినాడు దగ్గరికల్లా వెళ్ళిపోయి శవరాజకీయాలు చేయటం అనేది వాళ్ళ దిగజారుడుతనం. ఎప్పుడో దిగజారిపోయినాడు, ఇంకా దిగజారుడు ఏముంది, ఇంకా కొత్తగా ప్రదర్శించాల్సిన పని లేదు. అక్కడ వాస్తవంగా జరిగింది అనేది జానీ అని అతను చంపాడు, మర్డర్ చేశారు. వాళ్ళిద్దరికి ఏదో క్లాషెస్ ఉన్నాయి. వీళ్ళిద్దరికి కలిపి ఒక డాన్ ఉన్నాడు. ఆ డాన్ చెప్పింది ఏదో చేశారు, లాస్ట్ ఏకాదశి రోజు ఏదో చేశారు, ఈ రషీద్ అనే అతని మీద కేసులు పెట్టిస్తే అసలు జైలుకి వెళ్ళి వచ్చారు. జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఒకటి సుబ్బారావు, ఇద్దరు రౌడీ ముండా కొడుకులు కొట్టుకొని చచ్చిపోతే దానికి రాజకీయ పార్టీలు పొలవటంలోనో సమాజం మీద రుద్దటం ఏంటండి? పార్టీలకు ఏంటి? నా కార్యకర్తను చంపేశారు అని ఆడవటం ఏంటి? అంటే నువ్వు రౌడీ చచ్చిపోయినాడు గురించి నువ్వు వేడుతున్నావు అంటే నువ్వు ఎటువంటి దౌర్భాగ్యుడు ప్రజలకు తెలియట్లా. వాళ్ళు ఎటువంటి షెల్టర్ తీసుకున్నారు? అంతవరకు ఒక రౌడీ యాదవ్కి వీళ్ళిద్దరు అనుచరులుగా ఉన్నారు. ఏమండి, అంతవరకు తురక కిషోరే ఒకడు ఉన్నాడు కదా, వాడి ఇది అక్కడ అదే ఆ ప్రాంతంలో వెళ్ళి ప్రజాప్రతినిధుల మీద దాడి చేసి ఆయన తీసుకెళ్ళి మున్సిపల్ చైర్మన్ చేయాల. ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు ఎన్ని జరిగినాయండి? తాడిపత్రులు ఎన్ని జరిగినాయండి? రాష్ట్ర వ్యాప్తంగా జరిగినాయి కదా. పెంచి పోషించిందంతా అటువంటి పనికిమాలిన ఎదవలే కదా. లేకపోతే ఒక ప్రధాన ప్రతిపక్ష నేత మీద ఇంటి మీద దాడి చేస్తే మంత్రి పదవి ఇవ్వటం ఏ సంకేతం అండి? ఇటువంటి ఒకటి కాదు, మాట్లాడాలంటే కూడా అసహ్యం పడుతుందండి ఆ వ్యక్తిత్వం గురించి. ఒకవైపు అక్కడ పోలీసులు డిఎస్పీ కానీ ఎస్పీ కానీ వైసీపీ మధ్య జరిగిన ఆధిపత్య పోలని వాళ్ళు చెప్తుంటే నేను ఒకటి అనగలను సిఎస్ గారు. మీడియా మీ ద్వారా నేను తెలుగు మీడియాకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మీడియా కూడా నేను ఒక చిన్న విన్నపం అప్పీల్ చేస్తాను. ఎక్కువగా ఇటువంటి పనికిమాలిన అసాంఘికమైన లేకపోతే హింసాత్మకమైన వార్తల్ని ప్రచారం చేయడం, దాని మీద చర్చించడం కూడా తప్పండి. ఏదన్నా రాష్ట్రానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో ఎక్కువ మాట్లాడతా. ఎందుకంటే మాట్లాడాలి. ఇటువంటి ఏమైనా నిజంగా జరిగితే తప్పకుండా మనం హింసను ప్రోత్సహించకూడదు. ఏ పార్టీ అయినా మనకు సంబంధం లేదు. అది తెలుగుదేశం అయినా ఇంకో పార్టీ అయినా తప్పే. అట్లా అని మనం వైసీపీ వాళ్ళని నిజంగా హత్యకు గురిపడితే తప్పు అంటాం. అక్కడ చంపింది వాళ్ళే, చచ్చింది వాళ్ళే. వెళ్ళిపోయి అటువంటి అసాంఘిక కార్యకలాపాలు ఏదో శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు వాళ్ళు రాబందులాగా వాలిపోతా అంటే దాని గురించి చర్చించి ఎక్కువ వాళ్ళకి మనం మైలేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. విలువ గల సమయాన్ని ఒక అసాంఘిక శక్తి, ఒక పనికిమాలిన మనిషి మాట్లాడకూడని వ్యక్తి గురించి మాట్లాడటం నాకైతే వ్యక్తిగతంగా అసహ్యం పడుతుంది. అంటే నిజంగానే అలాంటి పరిస్థితి ఉంది, అసహ్యం పడుతుంది. అది రాష్ట్రానికి కూడా నష్టమే, మీరు అన్నట్టు నష్టమే. అందుకే ఆయన భూతాన్ని నిజంగా స్వేర్ అండి. నాకు ఆ పేరు ఎత్తినా, పేరు తలుసుకున్నా, మాట్లాడినప్పుడు ఆ కళ్ళ ముందు వచ్చినా కూడా నాకు ఒళ్ళంతా అసహ్యం పడుతుందండి, చేదర పడుతుంది. అటువంటి వ్యక్తిత్వాన్ని నేను సహించలేను. కానీ ఇప్పుడు సొంత చెల్లి లేదు, సొంత తల్లి లేదు, సొంత బాబాయ్ లేడు, సొంత తండ్రి లేడు. తండ్రి మీద ఎన్ని ఇబ్బందులు పడ్డారో మీకు ప్రపంచానికి అందరికీ తెలుసు. దివంగత ఆయన రాజశేఖర రెడ్డి మానసికంగా ఎంత క్షోభకు గురయ్యాడో బతికున్నంతకాలం ఆయనకి తెలుసు. ఆయన సన్నిహితులైన మహేశ్వరరెడ్డి గారితో, దివాకర్ రెడ్డి గారితో ఆయన షేర్ చేసుకుంటాం. నా కొడుకు ఏంటి, నా పరిస్థితి ఏంటి అని బాధపడటం అనేది తెలుసు. చెప్పారు కదా, స్లీప్లెస్ నైట్స్. తల్లి ఏ రకంగా ఇవాళ ఒక దీనమైన పరిస్థితిలో కన్న తల్లి ఏ రకంగా అవమానానికి గురయ్యింది, ఒక చెల్లి ఎంత మోసానికి గురైంది అసాంఘిక శక్తి మూలాన. ఇటువంటి వ్యక్తిత్వాల గురించి ఇంకా మాట్లాడేవాళ్ళు, ఆలోచించేవాళ్ళు ఉండటం సమాజం యొక్క దౌర్భాగ్య స్థితికి సంకేతం. అది
కానీ ఇప్పుడు మనం మీలాంటి వాళ్ళు మాట్లాడకపోతే నిజం నోరు దాటే లోపల అబద్ధం ఊరు మొత్తం జుట్టు వచ్చినట్టు అప్పుడు మీడియా రోత మీడియా కూలి మీడియా అనేది చెప్తున్నారు కదా ఇప్పుడు అవేమో రక్త చరిత్ర మళ్ళీ స్టార్ట్ అయింది అన్నట్టు దాంట్లో ఆ మీడియాలో ఉన్న శక్తులు కూడా అటువంటి అసాంఘిక శక్తులే. సిఎస్ గారు ఎవరికి కూడా కనీసం సంస్కారహీనులే ఆ మీడియాలో పనిచేస్తారండి. నికృష్టులు. ఇక వాళ్ళ గురించి వాళ్ళకి ఇతనికి తేడా ఏం లేదు. అందరూ ఒక ఏ జాతి పక్షులు ఆ జాతి, ఏ గూటి పక్షులు ఆ గూటి జారిపోయని అటువంటి భావజాలం, అటువంటి దిగజారుడుతనం, అటువంటి లంపెన్ గ్యాంగ్లు ఆ మీడియాలో కూడా ఉన్నారండి. ప్రెజెంటర్లు కానివ్వండి, రిపోర్టర్లు కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి, టాప్ టు బాటం. కాబట్టి మీరు అన్నది కూడా హేతుబద్ధం. ఎందుకంటే మనం ఎవరు మాట్లాడకపోతే ఆ మీడియాని దోణగట్టేయండి అన్నట్టు, ఇదిగో నాన్న పులి అంటే ఇదిగో తోక అన్నట్టు ప్రతి ఒక్కళ్ళు ఏదో వండి వారుస్తారు. అంత ముందు జరిగింది కూడా అదే. ఆ మీడియా చేసిన దుర్మార్గాల మూలానే 2014-19 మధ్య ద్విగుణీకృతంగా ప్రచారం చేశారు. అసలు ఇంకోటి 2009 తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజువయ్య మహారాజు అయ్య అని కొత్త కొత్త పాటలు పాడించటం, లేని ఎట్రిబ్యూట్ చేసేసి మహానేతం చేసేసేయటం. అసలు అంత అవసరం లేదు ఆయనకి. అంత విపరీతమైన గ్లోరిఫై చేసేంత క్యారెక్టర్ కాదు రాజశేఖర రెడ్డిది. అతనే పెద్ద గాంధీ మహాత్ముడు కాదు, సుభాష్ చంద్రబోస్ కాదు, అల్లూరి సీతారామరాజు కాదు. ఏ రకంగా మహానేత అవుతాడు? నువ్వు అసాంఘిక చర్యలను ప్రోత్సహించి కొడుకు ద్వారా వ్యవస్థలను నిర్వీర్యం చేసి ఐఏఎస్లు ఐపీఎస్లతో కరప్షన్ చేయించి దొంగ ప్రాజెక్టులతో వేల కోట్లు దోసేసుకున్నాడు. మహానేత ఎట్ట అవుతాడు? పొగిడే ఎదవల కన్నా బుద్ధి ఉండాలి కదా. అతను పొగిడే స్టేజ్ల మీద ఎక్కి మాట్లాడి చేసే ఎదవలు ఉండాలి. ఎదవలే అంటే నేను వాళ్ళకి జ్ఞానం, ఇంగిత జ్ఞానం, అన్నం తినే నోటితో మంచి చెడు మాట్లాడాలి కదా. ఏం పొట్టి శ్రీరాములు గారా, టంగుటూరు ప్రకాశమా, వావిలాల గోపాలకృష్ణ గారా, పుచ్చలపల్లి సుందరయ్య గారా, తరిమల నాగిరెడ్డి గారా, వాళ్ళతో అసలు మనం కంపేర్ చేయలేదు. ఇంకా ఏ రకంగా మహానేత అవుతాడు? నక్కకి ఏ రకంగా మహానేత అవుతాడు? ఎందుకంటే దౌర్భాగ్యులు, ఆ దౌర్భాగ్యులందరూ పొగిడేయటం, కానీ చేశారు. మీడియా సాధారణ మరణాలను కూడా గుండెపల్లి చచ్చిపోయారు అనేది సొంత కుటుంబంలో ఒకడు గుండెపోటు రాలేదండి, బీపీ పెరగలేదండి ఆయన చనిపోయినప్పుడు. ఆయన చనిపోయిన దురదృష్టకరం. దాన్ని ఎవరు మనం ఇది చేస్తాం? ఒక ముఖ్యమంత్రిగా, ఒక నేతగా, ఒక ప్రజాబాహుళ్యంలో ఎంతో కొంత ఏదో రకంగా ప్రజాదరణ పొందిన మనిషికి మనం గౌరవిస్తాం. కానీ అతనికి రావాల్సిన దానికంటే గ్లోరిఫై చేసింది కిరాయి మీడియా చేసేసి దాన్ని అడ్డం పెట్టుకుని బోలార్ పేతల పేరుతో వేలాది కిలోమీటర్లు ఊరి మీద పడిపోయి శవరాజకీయాల పేరుతో ఏంటంటే వికృతమైన పోకడలు పోతా, ఏదో అతను లేకపోతే రాష్ట్రం అంతా తెలుగు జాతి అంతా నాశనం అయిపోయిందని చెప్పి ఒక దుష్ప్రచారం చేసేసి ఒక రాకూడని ఒక మైలేజ్ ఇచ్చేసి ఒక దుష్టశక్తి, నేను దుష్టశక్తి అంట. ఎందుకంటే రాష్ట్రంలోనండి చెయ్యని కరప్షన్ భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు జరగనంత కరప్షన్ అతని టైంలో 2004-2009 మధ్య జరిగింది. దాన్ని ఎవరో చర్చ చేయాల. దాన్ని చేయడంలో తెలుగుదేశం వైఫల్యం చెందింది. దాన్ని అడ్రస్ చేయడంలో, దాన్ని టార్నిష్ చేయడంలో వైఫల్యం చెందింది. అది చివరికి ఏమైపోయింది, అటు మౌనంగా కూర్చునేటప్పటికి ఆ పొట్టుపూరు కనుక చుట్టుకుని దాంట్లో ఉండి అది చచ్చిపోయినట్టు ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. లేనిపోయిన ఒక అభూతకల్పం చుట్టుకుంటూ మహానేతం చేసి విగ్రహాలు పెట్టడం జరిగింది. ఏ రకంగా మీకు విగ్రహాలు పెడతానికి అర్హత ఉందో చెప్పండి. కానీ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి చూసిన తర్వాత ఆయన మేలు అంటున్నారు కదా. అంతే కదా, చిన్న గీత పెద్ద గీత. ఎట్ట మేలు అవుతాడు? ఇతనికి ఆజ్యం పోసింది అతనే కదా. ఆ రోజు 1,00,000 కోట్ల దోపిడీకి మరి తండ్రి ఆశీస్సులే కదా, తండ్రి మౌనమే కదా. నువ్వు సమర్థుడు అయితే నువ్వు మౌనంగా ఉండవు కదా. వ్యవస్థ నిర్గమనం చేసింది ఆయన కాదా? కాలువలు ప్రాజెక్టు లేకుండా కాలువలు తవ్వింది ఆయన కాదా? మరి లేని ఎస్సీజెట్లు పెట్టేసి వేలాది ఎకరాలు దోసుకుంది ఆయన కాదా? ఏం జరగలేదో చెప్పండి. 5 సంవత్సరాల్లో తెలుగు జాతి ఏ రకంగా నాశనం కాలేదో చెప్పండి, ఏ రకంగా అభివృద్ధి చెందిందో చెప్పండి. ఓన్లీ అదేమిటి చూపించి ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ పేరు అనేది చూపిస్తారు. ఆరోగ్యశ్రీ పేరుతో నిజంగా ఇవాళ కూడా ప్రచారం జరిగింది, కానీ దాని మీద మేధావులు కూడా మౌనం వహించారు. పెద్ద కుంభకోణం పెద్ద ఉంది. పౌల్ట్రీ ఫార్ములు అన్నింటినీ ఇంజనీరింగ్ కాలేజీలుగా మార్చేసి ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో లేకుండా అడ్మిషన్ పేరుతో 1,00,000 కోట్ల రూపాయలు దోసేసుకున్నారు ఇంజనీరింగ్ కాలేజీలలో. కార్పొరేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పేరుతో కొన్ని వేల కోట్ల రూపాయలు కార్పొరేట్ హాస్పిటల్ దోసేసుకున్నాయి. అదొక మాఫియా ముఠాలుగా తయారై లేని ఆపరేషన్లు చేసినట్టు చేసి, లేకపోతే ట్రీట్మెంట్లు చేయకుండా చేసినట్టు దొంగ సర్టిఫికేట్లు పెట్టి ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. దాని మీద జరిగిన లాభం కంటే జరిగిన